అయితే టీటీడీకి సంబంధించి టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను పూర్తి స్థాయిలో తొలగించడానికి టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నవంబర్లో జరిగిన మొదటి పాలక మండలి సమావేశాల్లోనే మొట్టమొదటిగా ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అందుకు అటు ప్రభుత్వం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యం. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే 18 మందిని గుర్తించారు. సుమారు 300 మందికి పైగా ఈ ఏదైతే అన్యమతస్థులు టీటీడీలో పనిచేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి కసరత్తులు చేయబోతున్నారు, వారికి ఎలాంటి పునరావాసం కలిగించబోతున్నారు, భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ఏదైతే టీటీడీలో హిందువుగా చేరి ఆ తర్వాత అన్యమతస్థులుగా మారే వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో అన్న విషయాల మీద మనతో మాట్లాడడానికి టీటీడీ పాలక మండలి సీనియర్ సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. గతంలో ఈయన ఏదైతే అన్యమతస్థులపైన అనేక పోరాటాలు చేశాడు, ప్రభుత్వంతో చర్చలు జరిపాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వీరే పాలక మండలిలో ఉండడం గమనార్హం. మొత్తం మీద ఎలాంటి పరిణామాలు భవిష్యత్తులో చోటు చేసుకోబోతున్నాయి, టీటీడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అన్న విషయాల మీద మనతో మాట్లాడుతున్నారు. సార్, ఇప్పటికీ 18 మందిని గుర్తించారు, మరో 300 మంది ఉంటున్నారు అంటున్నారు. వీరందరినీ దశల వారీగా బయటికి పంపుతారా, లేకపోతే వారిని ప్రభుత్వ శాఖలకు బదలాయింపు అంటున్నారు. ప్రభుత్వం అందుకు సుముఖంగా ఉందే? మీరు అనేది 300 మంది అన్నారు. 300 మంది కాదండి, 1000 మంది పైన ఉన్నారు. పేర్లో ఏమో శ్రీనివాసు, ఆరాధించేదేమో యేసుని. పేర్లో ఏమో దాము ఉంటాడు, ఆరాధించేదేమో యేసుని. పేర్లో ఏమో పార్వతి ఉంటుంది, ఆరాధించేదేమో యేసుని. అవసరమయ్యా మీకు? స్వామివారి దగ్గర జీతం తీసుకుంటారు, స్వామివారి దగ్గర ఉప్పు తింటారు, స్వామివారి ప్రసాదం తీసుకోరు, స్వామివారి హారతి తీసుకోరు, స్వామివారికి నమస్కారం చేయరు. మీ సేవలు మాకు అవసరం లేదని చెప్పి నేను కొన్ని సంవత్సరాలకు చెప్తున్నా. మీ సేవలు అవసరం లేదు. ఏదైనా వర్క్ బోర్డులో కానీ క్రిస్టియన్ మిషన్లో కానీ మన హిందువులకి అవకాశం ఇస్తారా? అలాంటప్పుడు ఇది హిందూ ధార్మిక క్షేత్రం. ఈరోజు హిందువులకి ఆధ్యాత్మిక రాజధాని, క్యాపిటల్ ఇది ఆధ్యాత్మిక రాజధాని. దీంట్లో మేము పనిచేస్తూ మా ఇష్టం వచ్చినట్టు ఉంటామంటే అవసరం లేదు. మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఇంట్లో ఇళ్ళలో ఉండండి. నేనైతే చాలా గట్టిగా చెప్పడం జరిగింది, ప్రతి ఇంటిని సర్వే చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తుంటే ప్రతి ఉద్యోగస్తుని ఇంటిని సర్వే చేసి అన్యమతానికి సంబంధించి ఏదైనా చిహ్నాలున్నా, దానికి సాహిత్యం ఉన్నా వెంటనే వాళ్ళని ఉద్యోగిని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాలి, పేరెంట్ డిపార్ట్మెంట్ ఏం అవసరం లేదని తొలగించేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంటే వారికి జీవనోపాధి కోల్పోయే అవకాశం ఉంది. జీవనోపాధి కోల్పోతే గర్వాపసి, తిరిగి రండి, హిందూ మతం ఆచరిస్తాము, హిందూ మతంలోనే ఉంటాము, ఉండి మాకు హామీ ఇవ్వండి, డిక్లరేషన్ ఇవ్వండి, మీరు కొనసాగించే విధంగా మేము మాట్లాడతాం. గతంలో ఇదే విధంగా ఏదైతే శ్రీనివాసుని చిత్రపటం ముందు ప్రమాణం చేశారు, ఆ తర్వాత వారు యథావిధిగా తమ అన్యమతాన్ని ప్రార్థిస్తున్న నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా అదే విధంగా చేయరని నమ్మకం ఏమిటి? అందుకనే ఇప్పుడు మేము విజిలెన్స్ వారికి ఖచ్చితమైనటువంటి నివేదిక అడుగుతున్నాము. దాంట్లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటూ, ఎందుకంటే కొంతమంది ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా 14వ తేదీ మా చైర్మన్ గారు, టీటీడీ ఉన్నతాధికారులు మాట్లాడుతున్నాం. నేను కూడా మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారితో మాట్లాడాము. మేము కూడా ఒక ప్రత్యేక బీజేపీ బృందం ముఖ్యమంత్రి గారిని కలిసి ఏ విధంగా మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఈ ధార్మిక క్షేత్రంలో అన్యమతస్తులు ఉండేదానికైతే ప్రసక్తే లేదండి. వారి సేవలు మాకు అవసరం లేదు. మీరు చెప్పినట్టు ఒకవేళ మా హిందూ మతంలోకి తిరిగి వచ్చి వెంకటేశ్వర స్వామిని నమ్మి విశ్వాసంతో పనిచేయాలి. ఏదో ఉద్యోగం కోసం కాదు, ఇక్కడి నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి. ఏదో ఉద్యోగ భద్రత గురించి వచ్చేది కాదు. మొత్తం మీరు కానీ మళ్ళీ తిరిగి మా వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తామని చెప్పి మీరు ఖచ్చితమైన హామీ ఇస్తే దాన్ని కూడా ఒకసారి బోర్డులో మాట్లాడి పరిశీలిస్తాం. అది నా వ్యక్తిగత నిర్ణయం కాదు, నేను ఒక్కడే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేందుకు లేదు. కాబట్టి ఒకసారి బోర్డులో మా పెద్దలతో, బీజేపీ పెద్దలతో అందరితో మాట్లాడిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాం. వారికి అవకాశం ఇస్తున్నాం. గర్వాపసి అని చెప్పి తిరిగి మన మతంలోకి రండి అని చెప్పి ఒక అవకాశం ఇస్తాం. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. కానీ జరిగినటువంటి ఎంక్వైరీలో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. అసలైనటువంటి హిందువులకు కూడా కొన్ని అన్యాయాలు జరుగుతుంది ఎంక్వైరీలు అని చెప్పి లోటుపాట్లు, దాన్ని కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం తిరుమల తిరుపతి దేవస్థానాల మీద ఉంది. విజిలెన్స్ అధికారులు కూడా క్షుణ్ణంగా పరిశీలించి, ఎందుకంటే ఒక్కసారి బయట వచ్చేసిందంటే చాలా కష్టం అండి. ఒక్కసారి వచ్చేస్తే పొరపాటున హిందూ సాంప్రదాయాలు పాటిస్తూ, హిందూ ఆచారాలు పాటిస్తున్నటువంటి వ్యక్తుల్ని పొరపాటున మనం అనుకున్నట్టు ఈ 1000 మంది లెక్కన వస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిందిగా నేను టీటీడీ అధికారుల దృష్టి కూడా తీసుకున్నాను. భర్త ఒక మతం, భార్య ఒక మతం అవలంబించేటప్పుడు వారి పరిస్థితి? ఎవరైనా సరే, భర్త భార్య కాదు, ఎవరైనా సరే
ఆ, హిందూ మతాన్ని ఆచరించాలి, హిందూ మత విశ్వాసాన్ని గౌరవించాలి, వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాలి, వెంకటేశ్వర ప్రసాదం తీసుకోవాలి, వెంకటేశ్వర హారతి తీసుకోవాలి. అంటే జీతం ఒకటే సరిపోద్ది మీకు? అంటే జీతం కోసం పనిచేస్తారా? భక్తి కోసం పనిచేయాలి. ఇప్పుడు ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్న భార్యాభర్తల్లో ఒకరు క్రిస్టియానిటీని అవలంబిస్తున్నారు, భార్య హిందూ మతాన్ని అవలంబిస్తుంది అనేది ఒక వాదన ఉంది. వారిద్దరిని కూడా ఇదే లిస్టులో పెట్టారని ఒక సమాచారం కూడా బయట వస్తుంది. ఈ విషయంలో వారిద్దరి విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే దీని మీద రేణు దీక్షిత్, డాక్టర్ విజయభాస్కర్, రేణు దీక్షిత్, డాక్టర్ విజయభాస్కర్ విషయంలో 17, 18 పేర్లు వారి పేర్లు వచ్చాయి. వారు హిందూ సంస్థల్లో పనిచేస్తున్నారు కాబట్టి వారిని విజిలెన్స్ ఎంక్వైరీని పునర్పరిశీలించి వారిని ఆ జాబితా నుంచి తొలగించవలసిందిగా నేను కూడా ఈవో గారికి చెప్పాను. ఎందుకంటే అసలైనటువంటి హిందువులకి అన్యాయం జరగకూడదు. అంటే 10 మందికి న్యాయం చేయాల్సినటువంటి ఈ సంస్థ అర్హులకి అన్యాయం చేయకూడదు అని చెప్పి ఈవో గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. వారు గతంలో చర్చికి ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం వెళ్ళాము, చర్చిలో వారి అపాయింట్మెంట్ ఇంట్లో లేకుండా దొరికిందన్నారు. కాబట్టి విజిలెన్స్ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో బయట వస్తుంది. వారైతే హిందూ సాంప్రదాయాలు అనుసరిస్తున్నారు, కొన్ని హిందూ సంస్థల్లో పనిచేశారని చెప్పి నాకు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. వారు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారని చెప్పారు. కాబట్టి ఆ కేసుని ప్రత్యేకంగా పరిశీలించి వీరి కేసే కాదు, ఎవరికి రేపు ఇంకొకరు సీనయ్య లేకపోతే రామయ్య ఇంకెవరన్నా ఉంటారు అలాంటి వారు కూడా ఒకవేళ ఎర్రర్లో, ఎందుకంటే ఎంక్వైరీ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను. ఎందుకంటే గతంలో ఆనందరాజు అని ఏఈఓ చర్చిలు పోయి ప్రార్థనలు చేస్తూ మన తిరుమలలో జరిగినటువంటి వేడుకల్లో, వైకుంఠ ఏకాదశి వేడుకల్లో అడిషనల్ ఈవో పక్కన ఉన్నారని చెప్పి సోషల్ మీడియాలంతా అది రావడం జరిగింది. కాబట్టి నేనే బోర్డు మీటింగ్లో చెప్పడం జరిగింది, అన్యమతస్థులు ఎవరు కానీ మన హిందూ టీటీడీ చేస్తున్నటువంటి ఉత్సవాలు ఎక్కడ పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ఈవోని కోరడం జరిగింది. ఆ విధంగా నిన్న కూడా ఆదేశాలు ఇచ్చారు వారు. దీంతోపాటు నిన్న లోకేష్ బాబు ఒక కామెంట్ చేశాడు. ఏదైతే టీటీడీలో అన్యమతస్థుల తొలగింపును సమర్థిస్తూ మసీదుల్లో కానీ చర్చిల్లో కానీ హిందువులను తీసుకుంటారా అని, దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా లోకేష్ బాబు 100% ఒక హిందూ వాదిగా మాట్లాడారు. ఈరోజు అవునండి, అన్యమతస్థుల్ని ఇప్పుడు చర్చిల్లో కానీ వర్క్ బోర్డులో కానీ హిందువులకి అవకాశం ఇవ్వలేదు ఉద్యోగాలు. అలాంటప్పుడు మన దేవస్థానంలో మన దేవాలయాల్లో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇది హిందూ ధార్మిక క్షేత్రం. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ ధార్మిక క్షేత్రం. మీరు చేరేటప్పుడేమో హిందువు చేరుతారు, ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని ఒత్తిళ్ళ వల్ల కొన్ని ఎక్కడికో దీనివల్ల మారిపోతారు. అలాంటి వాళ్ళు మాకు అవసరం లేదు. లోకేష్ బాబు చెప్పినటువంటి మాటకి మేము స్వాగతిస్తున్నాం. ఇంతే గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ, బీజేపీ మేము సంయుక్తంగా ఈ అంశాన్ని ముందుకు తీసుకుపోతే అన్యమతస్థులు టీటీడీలోనే కాదు ఏ దేవాలయంలోనూ సరే వాళ్ళు ఖచ్చితంగా తొలగించే విధంగా బదిలీ చేసేది ఒక అవకాశం. ఇలాగే వాళ్ళు కానీ చెప్పిన మాట వినకుండా విధి నిర్వహణలో అన్యమతాన్ని ప్రార్థిస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు తొలగించే దిశగా ఒక నూతన చట్టాన్ని తెచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఏదైతే టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ప్రకారము ప్రస్తుతం విజిలెన్స్ యొక్క అంచనా ప్రకారం 300 అంటే అది కాదు, 1000 మందికి పైగా ఉన్నారంటూ భానుప్రకాష్ రెడ్డి చెప్తున్నాడు. మరోవైపు ఏదైతే ముఖ్యంగా కొంతమంది గర్వాప్సీకి వచ్చే వీలుగా ఉంటే వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకుంటాం. అయితే ఆ తర్వాత కేవలం ఉద్యోగం కోసం ప్రమాణం చేసి తిరిగి తమ పాత రూట్లోకి వెళ్తే ఈ కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఒక ఏదైతే అగ్రిమెంట్ కూడా చేసుకుంటామంటూ కూడా చెప్తున్నాడు. మొత్తం మీద అయితే మంత్రి లోకేష్ ఏదైతే అన్యమతస్థుల విషయం మీద మాట్లాడిన దాన్ని తాము పూర్తిగా స్వాగతిస్తున్నామంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో